ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం డైనమిక్ అర్రే గురించి చెప్పాము. అర్రే అంటే ఏంటి? సో, దాంట్లో ప్యాక్డ్ అర్రేకి, అన్‌ప్యాక్డ్ అర్రేకి డిఫరెన్సెస్ అండ్ దెన్ సింగిల్ డైమెన్షనల్ అర్రే, 2 డైమెన్షనల్ అర్రే అండ్ దెన్ 3 డైమెన్షనల్ అర్రే. హౌ ద 3 డైమెన్షనల్ అర్రే ఈస్ రిప్రజెంటెడ్ అండ్ దెన్ డైనమిక్ అర్రే అంటే సైజ్ అనేది అన్నోన్ వాల్యూ అయినప్పుడు లార్జ్ మినిమమ్ అంటే స్మాల్ మెమరీ అయినప్పుడు సో, మెమరీ సైజ్ అన్నోన్ అండ్ దెన్ మెమరీ సైజ్ ఈజ్ స్మాల్. ఆ టైంలో మనం డైనమిక్ అర్రే అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో, డైనమిక్ అర్రేకి ఇన్‌బిల్ట్ మెథడ్స్ సైజ్ ఒకటి అండ్ దెన్ రీసైజ్ అండ్ దెన్ నార్మల్ సైజ్. ఓకే. సో, సైజ్, రీసైజ్ అండ్ డిలీట్ ఇవి 3 మెథడ్స్ ఇన్‌బిల్ట్ మెథడ్స్ మనకి. ఓకే. సో, దెన్ మనం డైనమిక్ అర్రేలో వాల్యూస్‌ని మనం ఎలా చేయొచ్చు? ఒక పర్టిక్యులర్ ఎంటైర్ అర్రేని మొత్తం అంతటిని డిలీట్ చేయొచ్చు. అప్పుడు రిజల్ట్ 0 అవుతుంది. లేదు ఒక అర్రేని మెమరీని అలొకేట్ చేయొచ్చు. అలొకేషన్ ఎలా చేస్తాం? న్యూ ఆఫ్ 10 అని గానీ, న్యూ ఆఫ్ 20 అని గానీ అలా మనం మెమరీని అలొకేట్ చేస్తాం. ఓకేనా? సో, సేమ్ వే ఈరోజు అసోసియేట్ అర్రే కూడా సో, మెమరీ సైజ్ అనేది అన్నోన్. ఓకే. సో, మెమరీ సైజ్ అనేది తెలీదు అని అన్నప్పుడు మనం నాట్ నోన్ అన్నప్పుడు మనం అలాగే లార్జ్ మెమరీ అయినప్పుడు ఖచ్చితంగా మనం అసోసియేట్ అర్రే అనేది కన్సిడర్ చేసుకుంటాం. అసోసియేట్ అర్రే అనేది ఇండెక్స్ బేస్డ్ మీద ఆపరేట్ అవుతుంది. ఇండెక్స్ అంటారు, లేదంటే కీ అంటారు. ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంటిజర్‌లో అక్కడ మనం అర్రేలో ఏదైనా వేరియబుల్ తీసుకుంటే కనుక అది ఇంటిజర్‌ని డిఫైన్ చేస్తుంది. ఆ ఇంటిజర్ అనేది ఎవరిని డిఫైన్ చేస్తుందంటే ఇండెక్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఇండెక్స్ ప్లేస్‌లో మనం ఇంటిజర్ తీసుకోవచ్చు, లేదంటే స్ట్రింగ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు, లేదంటే టైప్ డెఫ్ కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ దెన్ బిట్ కన్సిడర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్‌ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఆ! హ్మ్. ఆ! హ్మ్. డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఇక్కడ అసోసియేట్ అర్రే అనేది నాన్ కంటిన్యూస్. అదే డైనమిక్ అర్రే అనేది కంటిన్యూస్ మెమరీ కాబట్టి దీంట్లో మనం అంటే ఒకే అర్రేలో డిఫరెంట్ డేటా టైప్స్‌ని మనం ఎలో చేయము. ఇప్పుడు బైట్ తీసుకుంటే బైట్‌కి రిలేటెడ్ డేటా టైప్స్‌నే తీసుకుంటాం. బిట్ తీసుకుంటే బిట్‌కి రిలేటెడ్ వాల్యూస్‌ని బిట్‌కి రిలేటెడ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. అలానే ఇక్కడ కూడా సేమ్ అంతే. అసోసియేట్ అర్రే కూడా సేమ్ అలానే తీసుకుంటుంది. ఇప్పుడు డైనమిక్ అర్రేలో కూడా కానీ డైనమిక్ అర్రేలో ఇంటిజర్ డేటా టైపే మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ బిట్టు, బైటు, ఈనము, స్ట్రింగు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం. అంతే తేడా. ఓన్లీ అదే డైనమిక్ అర్రే అయితే ఓన్లీ ఇంటిజర్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం కదా! సో, ఇక్కడ డేటా టైప్స్ వచ్చేసరికి డిఫరెంట్ డేటా టైప్స్‌ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఆ! అంతే. ఇంటిజర్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే డైనమిక్ అర్రే నంబర్స్‌ని సైజ్‌ని రీసైజ్ చేస్తుంది కాబట్టి ఓన్లీ మెమరీ సైజ్‌ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇంటిజర్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం. అదే అసోసియేట్ అర్రేలో వచ్చేసరికి ఇంటిజర్ తీసుకుంటున్నాం, స్ట్రింగ్ తీసుకుంటున్నాం, మీనం తీసుకుంటున్నాం, బిట్ తీసుకుంటున్నాం. ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సి అసోసియేట్ అర్రే స్టోర్స్ ద డేటా ఎలా స్టోర్ చేసుకుంటుంది? యూజింగ్ కీ. సో, కీ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్. కీ అన్నా, ఇండెక్స్ అన్నా ఒకటే. కీ వాల్యూని బట్టి డిపెండ్ అవుతుంది. లేదంటే ఇండెక్స్ వాల్యూని బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే. సో, కంటిన్యూయస్‌గా ఇండెక్సెస్ మనం డిఫైన్ చేసేటట్లు అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ కంటిన్యూయస్ ఇండెక్సెస్ మనం ఇక్కడ ఆర్బిటరీ ఇండెక్సెస్ యూజ్ చేసుకుంటున్నాం. ఆర్బిటరీ ఇండెక్సెస్ అంటే ఇప్పుడు మీరేం చేస్తారు? ఏ ఆఫ్ 0 వాల్యూలో స్టోర్ చేయాలి. తర్వాత ఏ ఆఫ్ 5 ఎక్కడో స్టోర్ అయింది. తర్వాత ఏ ఆఫ్ 9 ఏదో వాల్యూ వచ్చింది. తర్వాత ఏ ఆఫ్ 12 ప్రింట్ అయ్యి స్టోర్ చేసుకుంటుంది. ఇలా ఆర్బిటరీగా మనం అర్రే స్ట్రింగ్స్‌ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. అర్రే ఇండెక్సెస్‌ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైందా? సో, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అసోసియేట్ అర్రే. అసోసియేట్ అర్రేలో మనం ఏవేవి డేటా టైప్స్ తీసుకున్నాం ఇంటిజర్ తీసుకోవచ్చు, స్ట్రింగ్ తీసుకోవచ్చు, ఈనం తీసుకోవచ్చు అండ్ క్లాస్ హ్యాండిల్స్ తీసుకోవచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్‌ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం ఇక్కడ. అదే డైనమిక్ ఆ! డైనమిక్ అర్రేలో మనం ఏం చేస్తున్నాం? ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 ఇలా కంటిన్యూయస్‌గా తీసుకున్నాం. ఓకే. అసోసియేట్ అర్రేలో అలా ఏం అవసరం లేదు. మనకి ఏ ఎలిమెంట్‌లో మెమరీ స్టోర్ అవ్వాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌కే మనం రాయొచ్చు. ఓకే.
సో అంటే ఇది నాన్ కంటిన్యూస్ మెమరీ అయితే కాదు. నాన్ కంటిన్యూస్‌గా ఎరే ఎలిమెంట్స్‌ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. డైనమిక్ ఎరే అయితే అలా పాసిబుల్ కాదు. మీరు ఎరే సైజ్‌ని రిప్రజెంట్ చేసేస్తారు. ఏ ఆఫ్ 5 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తే ఈ 5 వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్‌ని కన్సిడర్ చేసుకుంటూ ఉంటుంది. అది కంటిన్యూస్‌గా స్టోర్ చేసుకుంటుంది. 0, 1, 2, 3, 4 వాల్యూస్ కంటిన్యూస్‌గా స్టోర్ చేసుకుంటుంది. అది డిఫరెన్స్ డైనమిక్ ఎరేకి, అసోసియేట్ ఎరేకి. అండ్ దెన్ డైనమిక్ ఎరే అనేది కంటిన్యూస్ మెమరీ. సో, అన్‌యూజ్డ్ ఎలిమెంట్స్ కూడా మెమరీని క్రియేట్ చేసేస్తుంది. ఇక్కడ అలా కాదు. ఓన్లీ యూజ్డ్ ఎలిమెంట్స్‌కి మాత్రమే మెమరీ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, డైనమిక్ ఎరేలో అయితే ఫిక్స్డ్ ఎరే అనేది ఉంటుంది. దానివల్ల మెమరీ అనేది వేస్టేజ్ అయిపోతుంది. కానీ అసోసియేట్ ఎరేలో మెమరీ అలొకేషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటున్నామో అలాంటి కేస్‌లోనే యూజ్ చేసుకుంటాం. డైనమిక్ ఎరే అనేది స్మాల్ మెమరీస్‌కి యూజ్ చేసుకుంటాము. అసోసియేట్ ఎరే అనేది లార్జ్ మెమరీస్‌కి యూజ్ చేసుకుంటాం. స్పార్స్ మెమరీ ఈస్ నథింగ్ బట్ లార్జ్ మెమరీస్. అలానే స్కోర్ బోర్డ్స్‌లో యూజ్ చేస్తారు. క్యాచెస్‌లో యూజ్ చేస్తారు. ఓకే. అండ్ దెన్ లుకప్ టేబుల్స్‌లో యూజ్ చేస్తారు. ఇలాంటి కేసెస్ అన్నిటిలోని మనకి ఈ అసోసియేట్ ఎరే అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే. డైనమిక్ ఎరే డిక్లరేషన్ ఎలా చేస్తాము? డైనమిక్ ఎరే డిక్లరేషన్ ఏ ఆఫ్ సో ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ అని చెప్పేసి మనం ఎంప్టీ బ్రాకెట్స్ 10 తీసుకుంటే ఇది మెమరీ అలొకేషన్. యాక్చువల్‌గా ఎరే రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఎరే ఆఫ్ ఎంప్టీ బ్రాకెట్స్. సో, ఇంట్ ఎరే ఆఫ్ ఎంప్టీ బ్రాకెట్స్ ఇది డైనమిక్ ఎరే డిక్లరేషన్. సిమిలర్‌లీ మనం అసోసియేట్ ఎరే డిక్లరేషన్ ఎలా చేస్తామంటే సో, సేమ్ టైప్ డేటా టైప్, ఎరే నేమ్, ఇండెక్స్ టైప్ ఇంటిజరా, స్ట్రింగా లేదంటే ఈనమ్మా ఏదో ఒకటి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో, సేమ్ ఇంటిజర్ డేటా టైప్, ఎరే నేమ్ వచ్చేసరికి సమ్ ఎరే అండ్ దెన్ స్ట్రింగ్ ఇంటిజర్ కీ వాల్యూని రిప్రజెంట్ చేసేది ఇంటిజర్ అయితే ఇంటిజర్ తీసుకుంటాం. లేదు ఇంట్ స్ట్రింగ్ ఇండెక్స్ అని చెప్పేసి తీసుకుంటే కనుక సో ఇంట్ సమ్ ఎరే స్ట్రింగ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ద బ్రాకెట్స్ మనం ఏదైతే డేటా టైప్ ఇస్తున్నామో ఆ డేటా టైప్ బట్టి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, ఈనమ్ కన్సిడర్ చేసుకుంటే సమ్ నేమ్డ్ కాన్స్టెంట్స్ వాల్యూస్‌ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. ఈనమ్ అనేది తీసుకుంటే కనుక నేమ్డ్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి రిసీవ్ చేసుకుంటాం. ఓకే. క్లియర్? ఎనీ డౌట్? యూజ్డ్ ఇండెక్సెస్ మాత్రమే మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అసోసియేట్ ఎరేలో. అదే ఇక్కడ అలా అయితే కాదు. డైనమిక్ ఎరేలో అన్‌యూజ్డ్ ఎలిమెంట్స్ కూడా మెమరీ క్రియేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఇక్కడ అడ్రెసెస్ అనేవి లార్జ్ అడ్రెసెస్ లైక్ ఇక్కడ చూడండి 5, 100, 1000, 50,000, 1,00,000 ఇలా లార్జ్ అడ్రెసెస్ ఉన్నాయి. అలాంటి లార్జ్ అడ్రెసెస్ ఉన్నప్పుడు మీరు అసోసియేట్ ఎరే అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో, ఇదే స్మాల్ అడ్రెసెస్ ఉన్నప్పుడు, స్మాల్ ఇండెక్సెస్ ఉన్నప్పుడు డైనమిక్ ఎరే అనేది కన్సిడర్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే. ఆ! రీసైజ్ అంటే ఇక్కడ రీసైజ్ అన్న మాట రాదు. మనం ఇండెక్సెస్ వాడుకోవచ్చు. 0th ఇండెక్స్‌కి వాల్యూని రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ 5th ఇండెక్స్‌కి వాల్యూని తీసుకోవచ్చు. అండ్ దెన్ 10th ఇండెక్స్‌కి వాల్యూని తీసుకోవచ్చు. అలానే 15th ఇండెక్స్‌కి వాల్యూని తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక ఇండెక్సెస్‌కి మనం వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేసుకోవచ్చు. అదే డైన్ హ్మ్. 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 తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఏ ఆఫ్ 16 తీసుకోవచ్చు, ఏ ఆఫ్ 20 తీసుకోవచ్చు, లేదంటే ఏ ఆఫ్ 3 వాల్యూస్ తీసుకోవచ్చు. ఏదైనా ఎప్పుడైనా మనకి రన్ టైమ్‌లోనే ఇది కూడా మెమరీని అలొకేట్ చేస్తది. సేమ్ డైనమిక్ ఎరే ఎలాగైతే మెమరీని అలొకేట్ చేస్తుందో, ఇది కూడా డైనమిక్ ఎరే లాగే రన్ టైమ్‌లోనే మెమరీని క్రియేట్ చేస్తుంది. కానీ యూజ్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మెమరీ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, ఇదొక ఎగ్జాంపుల్ చూడండి. మాడ్యూల్ నేమ్ అసోసియేట్ అరే బేసిక్స్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ అసోసియేట్ అరే డిక్లరేషన్ ఏం చేశాను? ఎలా డిక్లేర్ చేశాను? ఓకే. డిక్లరేషన్ ఆఫ్ అసోసియేట్ అరే ఇంట్ మార్క్స్ స్ట్రింగ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే. ఈ స్ట్రింగ్ వచ్చేసరికి నేమ్స్‌ని రిప్రజెంట్ చేసుకుంటాను నేను. ఓకే. సో, ఇక్కడ ఫిక్స్‌డ్‌గా అంటూ ఏం చెప్పలేదు నేను. కానీ మార్క్స్ ఆఫ్ రాము
జాన్, ఎల్ఎక్స్, బాబ్, ఎల్లీస్ ఇలా ఏవో ఒకటి కన్సిడర్ చేసుకొని వీళ్ళ వాల్యూస్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాను. ఓకే, సో దెన్ డాలర్ డిస్ప్లే రామ్ ఈక్వల్ టు %0d మార్క్స్ ఆఫ్ రామ్ వాల్యూస్ ఎంత మార్క్స్ మనకి ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే డిస్ప్లే రాశారో ఆ డిస్ప్లే వాల్యూ మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది అంతే. ఓకే, సేమ్ సిమిలర్లీ జాన్, అలెక్స్. సో డాలర్ డిస్ప్లే మెసేజెస్ యూజ్ చేసుకొని డిస్ప్లే చేసుకుంటాం. అర్థమైందా? సేమ్ అలానే ఇప్పుడు ఇండివిజువల్గా రాశారు, నేను ఫర్ ఈచ్ యూజ్ చేసుకుని రాస్తాను. ఫర్ ఈచ్ యూజ్ చేసుకుంటే కనుక సో దెన్ సేమ్ అదే ఇండెక్సెస్కి మనం రాస్తున్నాం ఇక్కడ. సో అది స్ట్రింగ్స్కి రాసాం, ఇండివిజువల్గా అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఇంటిజర్ తీసుకుంటే ఇంట్ అసోసియేట్ అరే ఆఫ్ ఇంట్, దెన్ మాడ్యూల్ నేమ్, అరే డిక్లరేషన్, ఇనిషియల్ బిగిన్, అరే ఆఫ్ 5, 100, 1000 ఇలా 3 వాల్యూస్ తీసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ని నేను టచ్ చేయాలి అని అంటే కనుక ఫర్ ఈచ్ అరే ఆఫ్ I అని చెప్పేసి తీసుకుంటా. అండ్ దెన్ డాలర్ డిస్ప్లే అరే ఆఫ్ %0d ఈక్వల్ టు %0d I కామా అరే ఆఫ్ I. ఓకే, I కామా I అంటే ఇండెక్స్, అది 5th ఇండెక్సా, 100 ఇండెక్సా లేదంటే 1000 ఇండెక్సా అనేది డిఫైన్ చేస్తుంది. అదే అరే ఆఫ్ I అంటే ఈ 1000 ఈ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ %0d అనేది ఏంటి వాల్యూ కదా, 100, 200, 300 ఈ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది ప్రింట్ అయ్యేది, అరే ఆఫ్ 5 ఈక్వల్ టు సేమ్ ఎలా అయితే ప్రింట్ అయిందో అదే అవుట్పుట్ వస్తుంది. అరే ఆఫ్ 5 ఈక్వల్ టు 100, అరే ఆఫ్ 100 ఈక్వల్ టు 200 అండ్ దెన్ అరే ఆఫ్ 1000 ఈక్వల్ టు 300. ఇదే మీకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఈచ్ అనేది ఇప్పుడు నేను ఈ ఫర్ ఈచ్ని తీసేస్తే అప్పుడు ఏం చేయాలి, ఏరే ఆఫ్ %0d ఈక్వల్ టు ఏరే ఆఫ్ 0 ఈక్వల్ టు %0d I కామా ఏరే ఆఫ్ 0 అని చెప్పేసి రాసుకోవాలి. ఇండివిజువల్గా రాయాలి. అంటే డాలర్ డిస్ప్లే రాసి డాలర్ డిస్ప్లే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏరే ఆఫ్ A of 0 ఈక్వల్ టు %0d. ఓకే, %0d దెన్ A of 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేయాలి. అలాగే A of 5 ఈక్వల్ టు %0d A of 5 అని చెప్పేసి రాయాలి. అలా కాకుండా ఫర్ ఈచ్ తీసుకుంటే ఫర్ ఈచ్ అనేది ఈచ్ ఇండెక్స్ని టచ్ చేస్తుంది. అంటే I ఈక్వల్ టు 0th ఇండెక్స్ అయితే 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే సెకండ్, అలా ఈచ్ ఇండెక్స్ని టచ్ చేస్తుంది అనమాట. అప్పుడు డాలర్ డిస్ప్లే తీసుకుంటే ఇండెక్స్ వాల్యూస్ ఏవైతే రిప్రజెంట్ చేసామో దాన్ని బట్టి నాకు అవుట్పుట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అర్థమైందా? యూజ్డ్ ఇండెక్సెస్ మాత్రమే వస్తుంది. మీరు అరే ఆఫ్ %0d ఈక్వల్ టు %0d అని రాశారు కదా, ఏవైతే యూజ్డ్ ఇండెక్స్ ఉన్నాయో వాటికి మాత్రమే అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. అర్థం? ఏజ్ యూజ్ చేసుకున్నాము అంతే. సో ఇంటీజర్కి అయింది కదా, సేమ్ అలాగే ఈనంలో సేమ్ మాడ్యూల్ అసోసియేటెడ్ ఈనం అసోసియేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ దెన్ టైప్ డెఫ్ ఈనంలో ట్రాన్స్ అనేది 0th పొజిషన్లో ఉంది, ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్, రిపీటర్. ఓకే, ఇవి 3 స్టేట్స్ కన్సిడర్ చేసుకున్నాడు. ఇక్కడ హ్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్లాస్ హ్యాండిల్ని బట్టి వీడు యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఓకే, ఇంట్ ప్యాకెట్ కౌంట్. సో ప్యాకెట్ కౌంట్ అనేది వేరియబుల్ నేమ్. ప్యాకెట్ కౌంట్ వేరియబుల్ నేమ్ తీసుకుంటే అండ్ దెన్ ప్యాకెట్ కౌంట్ ఆఫ్ ఇంట్ అని కానీ లేదంటే కీ, ఇది కీ కదా, ఈ కీ ఎవరు ఇప్పుడు ట్రాన్సాక్షన్ టైప్. ఈ టీఆర్ టైప్ అనేది ఏంటంటే ట్రాన్సాక్షన్ టైప్. ఆ ట్రాన్సాక్షన్ టైప్ హ్యాండిల్ని బట్టి మీరు ట్రాన్సాక్షన్ జరుగుతున్నారా, రిసీవింగ్ జరుగుతున్నారా లేదంటే రిపీట్ చేస్తున్నారా అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్యాకెట్ కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు 10 అంటే ఈ ట్రాన్సాక్షన్కి 10 అసైన్ అవుతుంది. అలాగే రిసీవింగ్కి 20 అసైన్ అవుతుంది, రిపీటర్కి 30 అసైన్ అవుతుంది. ఇలా వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటుంది. ఈ వాల్యూస్ని కన్సిడర్ చేసుకొని ఈనంకి హ్యాండిల్ అనమాట. ఈనంకి హ్యాండిల్ టీఆర్ ట్రాన్సాక్షన్ టైప్ అనేది TR_type అనేది ఏంటి అంటే ట్రాన్సాక్షన్ టైప్ అనమాట.
Okay, so transaction is nothing but ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా అనమాట. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేస్తే అది ఒకటనే కాదు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ రెండింటికి డిఫరెన్స్ తెలుసా? ట్రాన్స్ఫర్ అంటే ఒక అమౌంట్ ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తే డేటా అది ఒక ట్రాన్స్ఫర్ అంటాం. అలా కాకుండా మల్టిపుల్ డేటాస్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. ఓకే, అదేవిధంగా ట్రాన్స్ఫర్కి ట్రాన్సాక్షన్కి డిఫరెన్స్. సో ట్రాన్స్ఫర్ అంటే సింగిల్ డేటాని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తే లైఫ్లో అది ఒక ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటాం. అదే మీరు అస్తమాటు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటే కనుక దాన్ని ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దెన్ ఫర్ ఈచ్ ప్యాకెట్ ఆఫ్ ఐ పర్సెంటేజ్ లెస్ తీసుకున్నాం. ఇక్కడ పర్సెంటేజ్ లెస్ ఎందుకు తీసుకున్నాను? నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్డ్ కాన్స్టెంట్స్ కదా, ట్రాన్స్ఫర్, రిసీవ్, రిపీటర్ అనేవి నేమ్డ్ వాల్యూస్ కాబట్టి పర్సెంటేజ్ మనం ఇందాక ఎలా రాసాం? ఏ ఆఫ్ పర్సెంటేజ్ 0d ఈక్వల్ టు పర్సెంటేజ్ 0d అని చెప్పేసి రాస్తాం డాలర్ డిస్ప్లేలో. ఓకే, సో ఈ డిస్ప్లే రాయడం వల్ల ఏంటి? ఏరియా ఆఫ్ 0 ఈక్వల్ టు వాల్యూ 100 200 ఇలా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ అలానే నేను పర్సెంటేజ్ లెస్ తీసుకున్నాను. పర్సెంటేజ్ లెస్ అంటే ట్రాన్స్ఫర్స్. ఓకే, ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. లేదు పర్సెంటేజ్ లెస్ అనేది రిసీవ్. ఓకే, సో రిసీవ్ అనే సిగ్నల్ ప్రింట్ అవుతుంది. లేదు ఈ పర్సెంటేజ్ లెస్కి రిపీట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, రిపీటర్ అనేది కన్సిడర్ చేసుకుంటాను. ఇలా వాల్యూస్ని డిఫరెంట్ వాల్యూస్ని ఇది డిఫరెంట్ స్ట్రింగ్స్ని ఇది ప్రింట్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఐ డాట్ నేమ్ అంటే ఇండెక్స్ డాట్ నేమ్. ఐ అనేది ఇండెక్స్ డిఫైన్ చేస్తుంది కదా, 0th ఇండెక్స్ అయితే ట్రాన్స్ఫర్స్ ప్రింట్ చేస్తుంది, ఫస్ట్ ఇండెక్స్ అయితే రిసీవ్ అనేది ప్రింట్ చేస్తుంది. అదే సెకండ్ ఇండెక్స్ అయితే రిపీటర్ని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? 3 డిఫరెంట్ డేటా టైప్స్కి. ఓకే, ఇందులో బిల్ట్-ఇన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? మీకు అసోసియేట్ ఏరియాలో సేమ్ డైనమిక్ ఏరియాలో బిల్ట్-ఇన్ మెథడ్స్ ఎలా అయితే ఉన్నాయో అసోసియేట్ ఏరియాలో కూడా బిల్ట్-ఇన్ మెథడ్స్ ఉన్నాయి. నంబర్ అంటే ఎరే డాట్ నంబర్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, ఎరే డాట్ నమ్ అనేది నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని అయితే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేయడానికి నమ్ అనేది తీసుకుంటాం. నమ్ అన్న సైజ్ అన్న ఒకటే. ఓకే, ఎరే డాట్ సైజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ద సైజ్ వాల్యూ ఎంత అనేది ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ఎగ్జిస్ట్ ఇప్పుడు ఎలా చేస్తుంది? ఇఫ్ ఎగ్జిస్ట్ ఎరే డాట్ ఇండెక్స్ ఎగ్జిస్ట్ ఆఫ్ 7 అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, ఎగ్జిస్ట్ ఆఫ్ 7 అని చెప్పేసి తీసుకుంటే ఈ ఇండెక్స్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది డిఫైన్ చేస్తుంది. ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 7 అని చెప్పేసి తీసుకుంటే ఆ ఇండెక్స్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తుంది. దెన్ ఎరే డాట్ ఫస్ట్, సో ఫస్ట్ ఇండెక్స్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఇండెక్స్ ఉందా లేదా చెక్ చేయొచ్చు. సారీ, అలానే లాస్ట్ ఎరే డాట్ లాస్ట్ వాల్యూ ఉందా లేదా చెక్ చేయొచ్చు. నెక్స్ట్, ఓకే, ప్రీవియస్, లేదంటే పర్టికులర్ ఇండెక్స్ని డిలీట్ చేయొచ్చు. డైనమిక్ ఎరేలో అలా కాదు, ఎరే డాట్ డిలీట్ వాడామంటే కనుక ఎంటైర్ ఎరే అంతా డిలీట్ అయిపోతుంది. ఇదైతే అలా కాదు, ఎరే డాట్ డిలీట్ ఆఫ్ 7 అని చెప్పేసి వాడితే 7th ఇండెక్స్ వాల్యూ డిలీట్ అయిపోతుంది, లేదంటే 5 వాడితే కనుక 5th ఇండెక్స్ డిలీట్ అయిపోతుంది అలా. సో డిలీట్ మెథడ్ అనేది ఎంటైర్ ఎరే మెథడ్ని డిలీట్ చేయొచ్చు. అండ్ దెన్ డిలీట్ ఆఫ్ ఇండెక్స్ తీసుకుంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ వాల్యూని మాత్రమే డిలీట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి సైజ్ మెథడ్, సైజు నంబర్ రెండు ఒకటే. సో జస్ట్ నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ రిటర్న్స్ ద టోటల్ ఎంట్రీస్, ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో డిఫైన్ చేస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ ఎంట్రీస్ అన్నా అదే కదా, సేమ్, రెండింటికి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో సైజ్ అనేది కానీ ఫర్ ఇదేంటిది సింటాక్స్ లో డిఫరెన్స్, ఎరే డాట్ సైజ్, ఎరే డాట్ నంబర్, అంతే తేడా. ఓకే, సో ఇవి నెంబర్ ఆఫ్ అలొకేషన్స్. అవుట్పుట్ సేమే, ఇక్కడ 2 వస్తుంది, అక్కడ 2 వస్తుంది సేమ్. ఎరే డాట్ సైజ్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, ఆ 2 ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసేస్తుంది. అది అర్థమైందా?
అండ్ దెన్ ఇక్కడ సేమ్ మాడ్యూల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ రిటర్న్, ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో వాటన్నిటిని రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఇంట్ ఏరియా ఆఫ్ ఇంట్ అని చెప్పేసి తీసుకుంటూ ఇనిషియల్ బిగిన్ ఏరియా ఆఫ్ 5 ఈక్వల్ టు 10 20 ఇలా తీసుకుంటాం. అండ్ డాలర్ డిస్ప్లే సైజ్ ఈక్వల్ టు %0d అండ్ దెన్ ఏరియా డాట్ సైజ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే నంబర్ అనేది కూడా ఆల్మోస్ట్ సేమ్ యాజ్ సైజ్ లాగే ఉంటుంది. సో రిటర్న్స్ నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ ఎంట్రీస్, ఇక్కడ టోటల్ ఎంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలొకేటెడ్ ఎంట్రీస్ అయినా టోటల్ ఎంట్రీస్ అయినా రెండు ఒకటే కదా. ఓకే, and then int area of int integral initial begin area of 1 equal to value area of 100 equal to value. సో ఈ రెండింటిని ప్రింట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ దెన్ ఎగ్జిస్ట్, ఒక ఎరే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అంటే ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 7 ఆర్ ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 8 అలా మనం వాల్యూని ఎగ్జిస్ట్ అయిందా లేదా అనే చెక్ చేయొచ్చు. మీరు ఎలా రాయొచ్చు, లేదు అంటే కనుక ఇక్కడ కండిషన్ ఇఫ్ కండిషన్ తీసుకోండి. ఇఫ్ ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 7, ఓకే, 7th ఇండెక్స్ ఎగ్జిస్ట్ అయితే డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. ఓకే, డాలర్ డిస్ప్లే ద ఇండెక్స్ ఈజ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. లేదంటే కనుక ఎల్స్ కండిషన్, ఎల్స్ డాలర్ డిస్ప్లే ఇండెక్స్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్, ఇండెక్స్ అనేది లేదు అని చెప్పేసి డిఫైన్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? సో సింటాక్స్ ఏంటి, ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఇండెక్స్, ఏ ఇండెక్స్ ఉంది అనేది డిఫైన్ చేస్తుంది. అలానే ఫస్ట్ ఇండెక్స్ ఉందా లేదా అనేది ఒక్కొక్క ఇండెక్స్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఎరే డాట్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఇండెక్స్ ఉందా లేదా. సో ఎరే డాట్ లాస్ట్ ఇండెక్స్ ఏంటి, లేదంటే ఎరే డాట్ నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి, ఎరే డాట్ ప్రీవియస్ ఇండెక్స్ వాల్యూ ఏంటి. అలా ఇన్బిల్ట్ మెథడ్స్ అన్నిటిని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే ఫస్ట్ ఇండెక్స్ ఉందో లాస్ట్ ఇండెక్స్ ఉందో ఆ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. సేమ్ ప్రోగ్రామ్. ఇండెక్స్ ఈజ్ ఎగ్జిస్ట్. if it is true this display statement is printing. అదే ఫాల్స్ అయితే కనుక ఎరే ఇండెక్స్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. బైనరీ వాల్యూస్ ఏమి ప్రింట్ అవ్వదు, జస్ట్ మనకి ఎగ్జిస్ట్ అయితే కనుక ఎగ్జిస్ట్ అనే ప్రింట్ మెసేజ్ ప్రింట్ అవుతుంది, నాట్ ఎగ్జిస్ట్ అయితే కనుక ఇండెక్స్ అనేది లేదు అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, సో కంపారిజన్ ఐ కంపేర్ లాగా వాల్యూస్ లాగా ప్రింట్ చేయదన్నమాట. స్ట్రింగ్స్లో కంపారిజన్ ఐ కంపేర్ తీసుకున్నాం కదా, అలా వాల్యూస్ ఏవైతే వచ్చినాయో అలా ఇక్కడ వాల్యూస్ అనేవి రావు. జస్ట్ డిస్ప్లే స్టేట్మెంట్ మనం ఏం రాసామో అదే ప్రింట్ అవుతుంది అనమాట. అది ఓకే. సో దెన్ లాస్ట్ మెథడ్ అంతే కూడా అంతే, సేమ్ రిటర్న్ ద లార్జెస్ట్ ఇండెక్స్ ఆర్ ఇదేంటి లాస్ట్ ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. లాస్ట్ ఇండెక్స్ ఎంత, సో అంటే లాస్ట్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ వాల్యూస్తో పోల్చుకుంటే అది లార్జెస్ట్ ఇండెక్సే కదా అవుతుంది. ఎందుకంటే ఇది కూడా ఆర్డర్లో తీసుకుంటుంది. మీరు ఇలా 5 10 20 అని తీసుకున్నారు, కొంతమంది ఏం తీసుకుంటారు 5th ఇండెక్స్ ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత సెకండ్ ఇండెక్స్ తీసుకుంటారు, తర్వాత 10th ఇండెక్స్ తీసుకుంటారు, ఫస్ట్ లేదంటే 15th ఇండెక్స్ తీసుకుంటారు. ఇలా ఆర్డర్ నేను మిస్ మ్యాచ్ చేసుకున్నా మనకి ప్రింట్ అయ్యేటప్పుడు సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే అసెండింగ్ ఆర్డర్లోనే ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఏ ఆఫ్ 2 ఫస్ట్, తర్వాత 5, తర్వాత 15, తర్వాత 20 ఇలా ప్రతి వేరియబుల్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? అట్లీస్ట్ లాస్ట్ వాల్యూ అనేది 20నే వస్తుంది అనమాట. అది అంటే ఇక్కడున్న ఆర్డర్ ప్రకారం తీసుకోదు. ఇప్పుడు నేను ఆర్డర్ మార్చేసా, ఏరియా ఆఫ్ 10 ఈక్వల్ టు సమ్ 5 అని చెప్పేసి తీసుకున్నా, ఏరియా ఆఫ్ 50 ఈక్వల్ టు సమ్ 2 అని చెప్పేసి తీసుకున్నాను, అండ్ దెన్ ఏరియా ఆఫ్ 3 ఈక్వల్ టు 7 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నా, ఏరియా ఆఫ్ 100 ఈక్వల్ టు సమ్ 12 అని చెప్పేసి తీసుకున్నాను, అండ్ దెన్ ఏరియా ఆఫ్ 2 ఈక్వల్ టు 1 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు లార్జ్ ఇండెక్స్ ఏంటి, ఇదే కదా. లాస్ట్ ఇండెక్స్ ఏంటి 100 కదా, 100దే ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇండెక్స్ ప్రకారం ఏది హైయెస్ట్ ఉందో దాని వాల్యూని బట్టి తీసుకుంటుంది అనమాట. ఇది వాల్యూ, ఇది ఇండెక్స్. ఓకే, రెండింటికి డిఫరెన్స్ అది.
ఇండెక్స్ వాల్యూని ప్రింట్ ఇండెక్స్ వాల్యూస్లో హైయెస్ట్ ఏదైతే ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ని లాస్ట్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఇండెక్స్, నెక్స్ట్ హయ్యర్ ఇండెక్స్ అంటే ఇప్పుడు 2 తీసుకున్నాను, తర్వాత 5 తీసుకున్నాను, 7 తీసుకున్నాను, 9 తీసుకున్నాను, 11 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ ఇది, దీనికి నెక్స్ట్ హయ్యర్ ఇండెక్స్ ఎవరు అంటే 5, నెక్స్ట్ హయ్యర్ ఇండెక్స్ ఎవరంటే 7, నెక్స్ట్ హయ్యర్ ఇండెక్స్ ఎవరంటే 9, నెక్స్ట్ హయ్యర్ ఇండెక్స్ ఎవరంటే 11. అలా ఎవ్రీ ఇండెక్స్ని వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అది అసెండింగ్ ఆర్డర్లోనే వాల్యూస్ అన్ని అసెండింగ్ ఆర్డర్లోనే ప్రింట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఐడిఎక్స్ అంటే ఇండెక్స్. సో ఐడిఎక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ అంటే ఇప్పుడు 10th ఇండెక్స్ కావాలి అంటే ఎరే డాట్ ఐడిఎక్స్ ఆఫ్ 10th ఇండెక్స్ని డిస్ప్లే చేస్తుంది. 10th ఇండెక్స్ వాల్యూ ఎంత. ఓకే, సో ఎరే ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ 10, ఎరే డాట్ నెక్స్ట్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఎవరికి ఇండెక్స్ నెక్స్ట్. ఇప్పుడు ఐడిఎక్స్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, 10కి నెక్స్ట్ ఎవరు 20. ఓకే, 20 ప్రింట్ అవుతుంది అలా. ఓకే, ప్రీవియస్ మెథడ్, డిలీట్ మెథడ్. అండ్ దెన్ డిలీట్లో ప్రీవియస్ మెథడ్ అయినా సేమ్ ఇందాకలా రాసుకున్నట్టే ముందు ఎలా అయితే రాసామో సేమ్ అలానే మనం ఇక్కడ కూడా ఎరే డాట్ ప్రీవియస్ ఇండెక్స్ $డిస్ప్లే ఇండెక్స్ వాల్యూస్ని డిస్ప్లే చేసుకుంటాం. అండ్ దెన్ అంటే 10కి ఒక వాల్యూ వీటి రిఫరెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాడు. 10 ఈజ్ ద రిఫరెన్స్ వాల్యూ 1కి వెళ్తుంది అనమాట ప్రీవియస్ ఇండెక్స్. ఓకే, ఓకే, డిలీట్ చేయాలో ఆ ఇండెక్స్ తీసుకుంటాం. సో పర్టికులర్ ఇండెక్స్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, డిలీట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్. సో డిలీట్ ఇండెక్స్ మెథడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్ ఎంట్రీని డిలీట్ చేయాలి అంటే కనుక ఈ డిలీట్ ఇండెక్స్ అనేది తీసుకుంటాం. సో మాడ్యూల్ నేమ్ ఇంట్ array of ఇంటూ ఇనిషియల్ బిగిన్ array of 5 equal to 10, 20 equal to 10 equal to 20. array డాట్ డిలీట్ ఆఫ్ 5 5th ఇండెక్స్ని డిలీట్ చేసేస్తుంది. లేదు array డాట్ డిలీట్ ఆఫ్ 10, సో 10th ఇండెక్స్ని డిలీట్ చేసేస్తుంది. అండ్ దెన్ డిస్ప్లే వాల్యూని ప్రింట్ చేస్తుంది. అంటే ఏ ఇండెక్స్ని డిలీట్ చేసామో ఆ తర్వాత వాల్యూని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? క్లియరా? దెన్ డిలీట్ మెథడ్. డిలీట్ అనేది ఏం చేస్తుంది, సేమ్ డైనమిక్ అరే లాగా ఎంటైర్ అరే అంతటిని డిలీట్ చేసేయచ్చు. ఓకే, సో ఎరే డాట్ డిలీట్ అంటే మొత్తం ఎరే ఎంత సైజ్ ఉందో ఎరే సైజ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని డిలీట్ చేసేయచ్చు. సో అది ఎరే డాట్ డిలీట్. ఓకే, ఏ ఆఫ్ 1 ఉంది, ఏ ఆఫ్ 2 ఉంది, ఏ ఆఫ్ 3 ఉంది, ఏ ఆఫ్ 7 ఉంది, అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకే, ఏవైతే ఉన్నాయో అన్ని ఎరేస్ డిలీట్ అయిపోతాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ అదే. ఇక్కడ ఎరే ఆఫ్ 10 మాత్రమే డిలీట్ చేస్తుంది. ఓకే, 10th ఎలిమెంట్ మాత్రమే డిలీట్ చేస్తుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ స్పెసిఫై చెయ్యము. డిలీట్ అనే మెథడ్లో ఇండెక్స్ని మనం స్పెసిఫై చెయ్యము. ఇక్కడ డిలీట్ ఇండెక్స్ అనే దగ్గర పర్టికులర్ స్పెసిఫిక్ ఇండెక్స్ అనేది మనం మెన్షన్ చేస్తాం కాబట్టి ఆ ఇండెక్స్ని మాత్రమే డిలీట్ చేస్తుంది. అదే. ఓకే, సో దెన్ ఫర్ ఈచ్ విత్ అసోసియేట్ ఏరియా అంటే ప్రతి ఎలిమెంట్ని నేను ఫర్ ఈచ్ యూజ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇది ఎలా తీసుకుంటే %0d ఇంప్లికేషన్ ఆఫ్ రేట్ ఈక్వల్ టు %0d అంటే ఏ ఆఫ్ %0d ఈక్వల్ టు %0d కదా. అంటే ఇది ఇండెక్స్ వాల్యూని డిపెండ్ చేస్తుంది, ఇదేమో వాల్యూ ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు వాల్యూ ఎంత అనేది ప్రింట్ చేస్తుంది. ఎక్కడ యూజ్ చేస్తాము అసోసియేట్ ఏరియా అనేది, స్టోరేజ్ అనేది స్పార్స్ స్టోరేజ్ అయినప్పుడు యూజ్ చేసుకుంటాం. ఏదైనా ఇండెక్స్కి అప్లై చేయొచ్చు, ఎనీ ఇండెక్స్ టైప్, అది ఇంటిజరా బైటా బిట్టా అనేది ఏం ప్రాబ్లం లేదు. ఆటో అలొకేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మాన్యువల్గా తీసుకుంటున్నాం. బెస్ట్ ఫర్ లుక్అప్ టేబుల్స్, ఇక్కడ సీక్వెన్షియల్స్ డేటాస్కి గుడ్ అనమాట. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా మెమరీని అలొకేట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, యూజ్డ్ మెమరీస్కి మాత్రమే, యూజ్డ్ ఎలిమెంట్స్కి మాత్రమే మెమరీ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, క్లిక్
ఆటో అలొకేషన్ అంటే ఏరే ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా మనం తీసుకుంటుంది అనమాట. అది ఓకే. మనం ఏరియా ఆఫ్ 5, ఏరియా ఆఫ్ 10 ఇలా మనం స్టోరేజ్‌ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ అలా కాదు. ఇదే ఆటోమేటిక్‌గా సైజ్‌ని కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే. 3 అంటే మనం ఎన్నైనా వేరియబుల్స్‌ని తీసుకోవచ్చు. ఏరియా ఆఫ్ 25 ఈక్వల్ టు తీసుకోవచ్చు. ఏరియా ఆఫ్ హండ్రెడ్స్ తీసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనం సైజ్ అనేది ఒక పర్టిక్యులర్ సైజ్ మనం మెన్షన్ చేయట్లే. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 10 అని చెప్పేసి అన్నాం. అంటే 10 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 20 అని చెప్పేసి అన్నాను. అంటే 20 మాత్రమే తీసుకోవాలి. అలా నేను రిస్ట్రిక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అలా రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఓకే. అలానేం లేదు. ఇక్కడ మనం జస్ట్ ఈజ్ అనేది వాడతారు. లేదంటే ఇలా ఏదో ఒక సింబల్ ఈ డబుల్ కొటేషన్స్‌లో మనం ఏం రాసామో అదంతా అవుట్‌పుట్ సైడ్‌లో డిస్‌ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు వాల్యూ 10 అని ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎలా వస్తది? ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 10 అని వస్తది. అంతే ఈక్వాలిటీ ప్లేస్‌లో ఈ ఇంప్లికేషన్ ఆపరేటర్ వాడాడంతే. జస్ట్ డిస్‌ప్లే పర్పస్. అంటే మనం ఇలా యారో మార్క్ నుంచి రిప్రజెంట్ చేస్తాం కదా! 1 ఈక్వల్ టు 2 అని లేదంటే ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 అని ఇలా యారో మార్క్ రిప్రజెంట్ చేసి ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో ఆ ఫార్మాట్‌లో వీళ్ళు డిస్‌ప్లే చేస్తున్నారు. ఓకే. క్లియరా? సో, దిస్ ఈస్ ద అసోసియేట్ అర్రే సమ్మరీ. ఓకే. సో, అసోసియేట్ అర్రే అనేది ఏమేమి ఉన్నాయి? ఒకసారి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. హ్మ్. సో, ఈ ప్రోగ్రామ్ చూడండి. అసోసియేట్ అర్రే ఏం ప్రోగ్రామ్ ఇచ్చారు? సేమ్ అలానే ఇక్కడ నేను అసోసియేట్ అర్రే మాడ్యూల్ అసోసియేటివ్ నావిగేషన్ అని చెప్పేసి తీసుకున్నా. ఇంట్ డేటా ఆఫ్ ఇంట్ అని చెప్పేసి తీసుకున్నా. సేమ్ ఇంట్ ఏరియా ఆఫ్ ఇంట్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇంట్ డేటా ఆఫ్ ఇంట్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. అలానే ఇంట్ ఆహ్, ఆహ్, ఇంట్ కీ అని చెప్పేసి తీసుకున్నాం. కీ అనేది ఏం చేస్తుంది? కీ వాల్యూని డిఫైన్ చేస్తుంది కదా! అలాగే ఇనీషియల్ బిగిన్ స్పార్స్ డేటా అని చెప్పేసి అన్నాడు. అంటే డేటా ఆఫ్ 10 ఈక్వల్ టు 100, డేటా ఆఫ్ 25, డేటా ఆఫ్ 30, డేటా ఆఫ్ 50, డేటా ఆఫ్ 75 వాల్యూస్‌ని అసైన్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ లూప్స్ మెథడ్స్‌ని వాడుతున్నాడు చూడండి. ఇఫ్ డేటా డాట్ ఫస్ట్ కీని బిగిన్ చేసాడు. అండ్ దెన్ డూ బిగిన్ డాలర్ డిస్‌ప్లే డేటా ఆఫ్ పర్సెంటేజ్ 0d ఈక్వల్ టు పర్సెంటేజ్ 0d అంటే ఏరియా ఆఫ్ I ఈక్వల్ టు ఏరియా ఆఫ్ పర్సెంటేజ్ 0d ఈక్వల్ టు పర్సెంటేజ్ 0d అంటే 0 అయితే డేటా ఆఫ్ 10 ఈక్వల్ టు 200, డేటా ఆఫ్ 10 ఈక్వల్ టు 100, డేటా ఆఫ్ 25 ఈక్వల్ టు 250 అలా ప్రింట్ అవుతుంది. అంటే కీ వాల్యూ, డేటా వాల్యూ 2 ప్రింట్ అవుతుందనమాట. ఈ I అనేది దేనికి సంబంధించింది అంటే కీకి సంబంధించింది. ఈ పర్సెంటేజ్ డి దేనికి సంబంధించిందంటే డేటా ఆఫ్ Iకి సంబంధించింది. డేటా ఆఫ్ కీకి సంబంధించింది. ఓకే. ఇక్కడ డూ వైల్ వాడాడు. డూ అండ్ వైల్. సో, డూ వైల్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఫస్ట్, నెక్స్ట్ తీసుకున్నాడు. సేమ్ ఈనంకి మనం ఫర్ లూప్ వాడాము. ఎలా రాసాము? ఏరే డాట్ ఫస్ట్ అని చెప్పేసి రాసాము. తర్వాత ఫర్ లూప్ తీసుకొని నెక్స్ట్ అప్లై చేసాం. సేమ్ అలానే ఇక్కడ కూడా ఫస్ట్, నెక్స్ట్ ఓకే. ఫస్ట్, నెక్స్ట్ తీసుకోవడం వల్ల అన్ని ఎలిమెంట్స్‌కి ఇది ఫస్ట్, దీని నెక్స్ట్ ఇది. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని ఇది ప్రింట్ చేస్తుంది. ఎప్పుడు లూప్ టెర్మినేట్ అవుతుంది? మొత్తం డేటా అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు లూప్ టెర్మినేట్ అవుతుంది. ఇది ఫార్వర్డ్ ఇటరేషన్ మెథడ్. అంటే నేను ఫ్రంట్ నుంచి బ్యాక్‌కెళ్ళాను. అలానే అసోసియేట్ అర్రేలో బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి కూడా ఎళ్ళొచ్చు. ఓకే. అంటే అర్రే డాట్ సో, ఎప్పుడైనా మీకు అర్రేస్‌ని అన్నిటిని రివర్స్ చేసామన్నాడనుకోండి. రివర్స్ చేసామంటే ఇఫ్ ఏ డేటా డాట్ లాస్ట్ కీ అనేది తీసుకుంటున్నాను. లాస్ట్ కీ అంటే ఎంత? 75 కదా! 75 ఫస్ట్ ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రీవియస్. సో, ప్రీవియస్ ఎప్పుడు ప్రింట్ అవుతుంది? అర్రే డాట్ లాస్ట్ కీ డూ బిగిన్ ఇఫ్ పర్సెంటేజ్ 0d ఈక్వల్ టు డేటా పర్సెంటేజ్ 0d ఈక్వల్ టు పర్సెంటేజ్ 0d కీ కామా డేటా ఆఫ్ కీ అంటే ఇండెక్స్ కామా డేటా వాల్యూని ప్రింట్ చేస్తుంది. దెన్
డూ వైల్ డేటా డాట్ ప్రీవియస్ ఇండెక్స్ ని ప్రింట్ చేస్తుంది. దెన్ ప్రీవియస్ ఇండెక్స్ ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ 75, దీని ప్రీవియస్ ఇండెక్స్ 50, తర్వాత ఇండెక్స్ 30, తర్వాత ఇండెక్స్ 25, తర్వాత ఇండెక్స్ 100, అలా ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ నాకు ప్రింట్ చేస్తుంది. ఓకే, రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి 750 ప్రింట్ అవుతుంది, తర్వాత 500, తర్వాత 300, తర్వాత 250, తర్వాత 100, అలా ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది రివర్స్ మెథడ్. లాస్ట్ కీని ఫస్ట్ అప్లై చేసి తర్వాత ప్రీవియస్ కీలు అప్లై చేస్తే రివర్స్లో ప్రింట్ అవుతూ ఉంటుంది. క్లియరా? అండ్ దెన్ డాలర్ డిస్ప్లే, సో ఫైండ్ స్పెసిఫిక్ రేంజ్ అంటే ఇప్పుడు నాకు ఈ ఎరేలో ఒక పర్టికులర్ రేంజ్ అంటే ఎరే ఆఫ్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అన్నాను కదా. ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇండెక్స్ ఏది ఉందో మనం చెక్ చేయొచ్చు అన్నాం కదా. సేమ్ అలానే ఇక్కడ నేను ఒక పర్టికులర్ ఇండెక్స్ని ఒక రేంజ్లో చెప్తున్నాను. అంటే కీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అండ్ దెన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. 20కి 60కి మధ్యలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని ప్రింట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, అర్థమైందా? అలానే ఇఫ్ ఎరే డాట్ డేటా డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 50, దాని అర్థం ఏంటి, 50th ఇండెక్స్ వాల్యూ ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, డేటా డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 50 అనేది మనకున్న ఎరే ఆఫ్ ఇండెక్సెస్లో 50th ఇండెక్స్ ఉంటే డాలర్ డిస్ప్లే ఫోర్త్ కీ ఈజ్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ 50 అనేది ఫోర్త్ కీకి సంబంధించింది అనమాట. ఇది ఫోర్త్ కీకి సంబంధించి. అలానే లేదు లేకపోతే కనుక ఫోర్త్ కీ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ఇండెక్స్ పర్టికులర్ ఇండెక్స్ని డిలీట్ చేయొచ్చు కదా. డేటా డాట్ డిలీట్ ఆఫ్ 10 అంటే 10th ఇండెక్స్ని డిలీట్ చేస్తున్నా, అలా ఈ పర్టికులర్ ఇండెక్స్ని నేను డిలీట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? సో ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ సమ్ పర్టికులర్ రేంజ్. అంటే ఇప్పుడు నేను 20 నుంచి 60 లోపల ఇక్కడ 25 ఉంది. 25 అనేది 20కి మధ్యలో ఉన్నది కదా. అండ్ దెన్ 75 60 కన్నా క్రాస్ అయిపోయింది అంటే నాకు ఏం ప్రింట్ అవుతున్నాయి, 25th ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, 30th ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, 50th ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఆ రిలేటెడ్ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. టర్న్ చేసి చూడండి ఒకసారి. చూసారా? సో ఫస్ట్ ఫార్వర్డ్ ఇటరేషన్లో డేటా ఆఫ్ 10 ఈక్వల్ టు 100, 25 ఈక్వల్ టు 250, 30 ఈక్వల్ టు 300, 70 ఈక్వల్ టు 750. సో ఇది ఫార్వర్డ్ ఇటరేషన్. సేమ్ అలానే బ్యాక్వర్డ్ ఇటరేషన్ చూడండి, రివర్స్లో ప్రింట్ అయిపోయినాయి. 750, 500, 300, 250, 100 అలా ప్రింట్ అయింది చూసారా. 750, 500, 300, 200, 250, 100 ఇలా ప్రింట్ అయింది. అండ్ దెన్ కీ ఇన్ బిట్వీన్ ద 20 అండ్ 60, 20కి 60కి 25 ఉంది, 30 ఉంది, 50 ఉంది. ఈ మూడు ప్రింట్ అయినాయి అనమాట. అండ్ దెన్ ఎగ్జిస్ట్ అనే కీ చూసుకుంటే ఫోర్త్ ఇండెక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కోడ్ రాసాం కదా, ఎగ్జిస్ట్ డాట్ ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ సమ్ 50 అని రాసాను ఇక్కడ. ఓకే, డేటా డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 50. సో 50th ఇండెక్స్ ఉందా లేదా, ఉంది. సో అందుకని ఫోర్త్ కీ ఈజ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వచ్చాను. లేదు లేకపోతే ఇక్కడ వాల్యూని 50 తీసేసారు అనుకోండి. ఓకే, ఇక్కడ 60 మార్చాను కోడ్ని. సో 15 కాస్త ఇక్కడ 60 చేసేసాను. అప్పుడు దీన్ని కమెంట్ చేసేస్తున్నా. కమెంట్ చేసి ఇక్కడ 70 దగ్గర ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసి ఈ 15 కాస్త 60 చేశాను. ఓకే, అండ్ దెన్ డేటాని ఈ 15 కమెంట్ చేశాను. అప్పుడు నాకు అది ఏమవుతుంది, 50th ఇండెక్స్ లేదు అని రావాలి ప్రింట్. అంటే ఫోర్త్ ఇండెక్స్ అనేది నాట్ ఎగ్జిస్ట్ అనే డిస్ప్లే రావాలి అవుట్పుట్లో. చూడండి, ఫోర్త్ కీ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అనే వాల్యూ వచ్చింది. ఓకే, 20 నుంచి 60 మధ్యలో ఉన్నారు కాబట్టి 60 వాల్యూ కూడా ప్రింట్ చేసింది. ఓకే, అదే ఇప్పుడు నేను 50 కూడా తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, సో 50 ఇండెక్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దెన్ ఎరే సైజ్ మారిపోయింది. ఇప్పుడు 60 యాడ్ అయింది కదా, ఆ 60 వాల్యూ కూడా ప్రింట్ తీసుకుంటుంది అనమాట.
సో 60 వాల్యూ కూడా వచ్చింది. ఎరే సైజ్ వచ్చేసరికి 5 వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చేసరికి 5. ఇక్కడ ఎరే డాట్ నమ్ అని చెప్పేసి తీసుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్. ఇక్కడ ఎరే డాట్ నమ్ అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దెన్ సో దెన్ ఆఫ్టర్ డిలీషన్ తర్వాత బిఫోర్ డిలీట్ ముందు ఎరే డాట్ సైజ్ కూడా తీసుకోవచ్చు కదా. $డిస్ప్లే ఇక్కడ జస్ట్ డిస్ప్లే స్టేట్మెంట్ రాసి డిస్ప్లే స్టేట్మెంట్ రాయండి. ఇక్కడ ఎరే డాట్ డేటా డాట్ సైజ్ కాకుండా నెంబర్ కాకుండా సైజ్ అని చెప్పేసి రాస్తున్నాను. ఓకే, సైజ్ అయితే సైజ్ ఎంత ప్రింట్ అవుతుంది, సైజ్ కూడా సేమ్ నెంబర్ డాట్ డిలీట్ అయిన తర్వాత ఎంత వచ్చింది అండ్ దెన్ ఈ సైజ్ ఎంత అనేది రెండింటిని చెక్ చేస్తుంది ఇక్కడ. సో చూడండి ఇక్కడ డిలీట్ అయిన తర్వాత వాల్యూ ఎంత వచ్చింది అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో డిలీట్ అయిన తర్వాత $డిస్ప్లే ఎంత ఎరే డాట్ సైజ్ ఎంత అండి 5 అయింది. చూసారా, డిలీటింగ్ ద కీ 10 ఆఫ్టర్ దట్ నెంబర్ ఈక్వల్ టు 5 అనేది వచ్చింది. సో ఈ డిస్ప్లే 5 వచ్చింది. ఇక్కడ డిస్ప్లే ప్రింట్ చేస్తే అది ఎంత వచ్చింది, డిలీట్ ముందు సైజ్ 6 వచ్చింది. చూసారా, ఓకే, డిలీటింగ్ ద కీ ఆఫ్టర్ ద నంబర్ ఈ 6 వచ్చింది. సో వాల్యూ అనేది మనం డిలీట్ చేయకముందు డిలీట్ చేసిన తర్వాత ఎంత అనేది ప్రింట్ అవుతుందో చెక్ చేసాం. ఓకే, ఎరే డాట్ డిలీట్ ఆఫ్ 10 డిస్ప్లే స్టేట్మెంట్ వాడాను ఇక్కడ. అప్పుడు 10 డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డిలీటింగ్ ద కీ 10 ఆఫ్టర్ ద నంబర్ ఈజ్ ఆఫ్టర్ ద నమ్ ఈజ్ డేటా డాట్ నమ్. డేటా డాట్ నంబర్లో మనకి డిలీట్ ఒక ఇండెక్స్ డిలీట్ చేసిన తర్వాత 5 వచ్చింది. ఈ డిలీట్ చేయకముందు నేను సైజ్ ఎందుకు 5 వచ్చింది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్లో ఎన్ని ఉన్నాయి వేరియబుల్స్, 10th ఇండెక్స్ ఫస్ట్ 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 10th ఇండెక్స్ని ఫస్ట్ వాల్యూని డిలీట్ చేసేస్తే ఇప్పుడు నాకు ఎన్ని ఇండెక్స్లు ఉన్నాయి, ఇప్పుడు 5 కదా ఉన్నాయి. సో అందుకని 5 ప్రింట్ అయ్యింది. అదే మీరు డిలీట్ చేయకముందు సైజ్ని ప్రింట్ చేశారు, ఎరే డాట్ సైజ్ ఎంత వచ్చింది, ఇప్పుడు 6 వచ్చింది. ఓకే, డిలీటింగ్ ద కీ ఇక్కడ బిఫోర్ డిలీటింగ్ అని చెప్పేసి రాద్దాం. బిఫోర్ డిలీటింగ్ కీ. ఓకే, సో దెన్ వాల్యూ ప్రింట్ అవుతుంది ఇక్కడ. అప్పుడు డిస్ప్లే వాల్యూ 6 అనేది వస్తుంది. జస్ట్ బిఫోర్ డిలీటింగ్ అని చెప్పేసి యాడ్ చేసాను అంతే. అసెండింగ్ ఆర్డర్లోనే అవుట్పుట్ ఉంది. ఇప్పుడు చూడండి 25 30 60 అలా అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఇక్కడ చూసారా, డిలీటింగ్ ఎంటైర్ బిఫోర్ డిలీటింగ్ ద కీ ద సైజ్ ఈజ్ బిఫోర్ డిలీటింగ్ కీ ఆఫ్టర్ ద సైజ్ ఆఫ్టర్ ద నెంబర్ ఈజ్ అని చెప్పేసి సింటెక్స్ ఇక్కడ డిస్ప్లే ఏది రాస్తే అది వస్తుంది. బిఫోర్ డిలీటింగ్ ద 10 కీ ద సైజ్ ఆఫ్ ద నంబర్ ఈజ్ అని చెప్పేసి అంటే సరిపోతుంది. ద సైజ్ ద నంబర్ ఈజ్ ద ఎరే నంబర్ ఈజ్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ ఎరేస్ ఈజ్ అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. ఓకే, ఏదైనా డిస్ప్లే మీరు ఏది రాసుకున్నా అవుట్పుట్లో అది ప్రింట్ అవుతుంది. అర్థమైందా అసోసియేట్ ఎరే గురించి? సేమ్ అలాగే వితౌట్ లూప్స్, మనం లూప్స్ వాడకుండా అసోసియేట్ ఎరేని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. అంటే అక్కడ ఇఫ్ వైల్ డూ వైల్ వాడేసాం కదా, ఆ వైల్ డూ వైల్ కాకుండా నార్మల్ ఇండెక్స్ అంటే మాడ్యూల్ అసోసియేట్ ఎరే. సో బిట్ 7 down to 0 ఎరే ఆఫ్ ఇంట్ అని చెప్పేసి తీసుకున్నాడు. అంటే బిట్ డేటా టైప్ తీసుకున్నాడు, ఇంట్ ఆఫ్ ఇండెక్స్. దెన్ ఇక్కడ ఇంటిజర్లో 5th ఇండెక్స్ 10th 7th 9th 12th 20th 30th చూసారా, సైజులు డిఫరెంట్గా మెన్షన్ చేసాడు ఇక్కడ. సో 5 10 అంటే ఏరే ఇండెక్సెస్ వచ్చేసరికి 5 10 7 అలా డిఫరెంట్ ఇండెక్సెస్ని మెన్షన్ చేసుకున్నాడు. అండ్ దెన్ ఇక్కడ అవుట్పుట్లో ఏమొస్తుంది నాకు, ఫర్ ఈచ్ ఎరే ఆఫ్ i $డిస్ప్లే. ఓకే, ఫర్ ఈచ్ ఎరే ఆఫ్ i $డిస్ప్లే area of %0d is, okay, area of %0d is %0d. Then
ఐ కామా ఏరియా ఆఫ్ ఐ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ప్రింట్ చేసిన తర్వాత సైజ్ని కూడా ప్రింట్ చేసుకుంటున్నాడు. ప్రింట్ ద సైజ్ అండ్ ఎరే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ని సైజ్ ఏంటి అనేది ప్రింట్ చేస్తున్నాడు. ఎరే డాట్ సైజ్ అండ్ దెన్ ఎరే డాట్ నమ్, రెండు ఒకటే. ఓకే, అండ్ దెన్ ఇఫ్ ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 7, 7th ఇండెక్స్ ఉంటే ఎంట్రీస్ అంటే ఇప్పుడు మీరు ఇదొక ఎంట్రీ. ఓకే, 5, 10, 7, 9 ఇవి ఎంట్రీస్. సో ఎన్ని ఎంట్రీస్ అయినాయి అనేది చూసుకుంటాం. ఓకే, సైజ్ కూడా టోటల్ వాల్యూస్ ఎన్ని అరేస్ ఉన్నాయో అవన్నీ. ఓకే, అది సైజ్. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చేసరికి నంబరు, సైజ్ వచ్చేసరికి టోటల్ అరేస్ ఎన్ని ఉన్నాయో అది సైజ్. ఓకే, అండ్ దెన్ డాలర్ డిస్ప్లే ఇఫ్ ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 7, 7th ఇండెక్స్ ఎగ్జిస్ట్ అయింది. ఓకే, అప్పుడు డాలర్ డిస్ప్లే చేశాను ఎరే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఈజ్ 7. ఓకే, ఎగ్జిస్ట్ అనేది 7 అనేది ఉంది అని చెప్పేసి అన్నా. అండ్ దెన్ ఎల్స్ కండిషన్ డాలర్ డిస్ప్లే ఇప్పుడు లేకపోతే కనుక డస్ నాట్ ఎగ్జిస్ట్ కండిషన్. అండ్ దెన్ ఇఫ్ ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 8, సో 8th ఇండెక్స్ ఉంది అనేది ఉంటే కనుక అప్పుడు డాలర్ డిస్ప్లే చెక్ చేస్తుంది. లేదు అంటే కనుక ఎల్స్ కండిషన్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో దెన్ డాలర్ డిస్ప్లే జస్ట్ లైన్ రిప్రజెంటేషన్ అంటే ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి లేదు అనేది డిఫరెన్స్ సెగ్రిగేట్ చేస్తుంది. అండ్ దెన్ ఫస్ట్ ఇండెక్స్ ఎరే డాట్ ఫస్ట్ ఆఫ్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ ఉందా లేదా దాని వాల్యూ. The first index of array is %0d index value ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ డాలర్ డిస్ప్లే array dot last of index, లాస్ట్ ఇండెక్స్ ఉందా లేదా. అండ్ దెన్ array index equal to 9 తీసుకున్నా. అండ్ దెన్ array dot previous index, 9కి ప్రీవియస్ ఇండెక్స్, ద ప్రీవియస్ ఇండెక్స్ ఆఫ్ 9. ఓకే, 9కి ప్రీవియస్ ఇండెక్స్ ఏంటి అనేది ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ array index equal to 10, 10కి నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి, ద నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ 10. ఎరే డాట్ నెక్స్ట్ ఆఫ్ ఇండెక్స్, 10th ఇండెక్స్కి నెక్స్ట్ ఏంటి. మనం ఇలా ఒక ఇండెక్స్ని రిప్రజెంట్ చేసుకొని చేయొచ్చు, లేదంటే ఇండెక్స్ రిప్రజెంట్ చేసుకోకుండా నార్మల్గా ఫస్ట్ ఇండెక్స్ ఏంటి లాస్ట్ ఇండెక్స్ ఏంటి అనేది కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ డిలీటింగ్ పర్టికులర్ ఇండెక్స్, ఒక పర్టికులర్ ఇండెక్స్ని డిలీట్ చేస్తున్నాను. ఎరే డాట్ డిలీట్ ఆఫ్ 7, 7th ఇండెక్స్ని డిలీట్ చేస్తున్నాను. అప్పుడు డాలర్ డిస్ప్లే after deleting the array after deleting element having the index 7. ఓకే, 7th ఇండెక్స్ అనేది ఎంత ఉంది అనేది చెప్తుంది. అండ్ దెన్ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ ఐ, ఓకే, డాలర్ డిస్ప్లే ఏరియా ఆఫ్ %0d ఈక్వల్ టు %0d ఐ కామా ఏరియా ఆఫ్ ఐ. ఓకే, ఇది ఏం చేస్తుంది, డిలీట్ చేసిన తర్వాత సైజ్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ డాలర్ డిస్ప్లే సపరేషన్. అండ్ దెన్ ఎంటైర్ కంప్లీట్ ఎరేని డిలీట్ చేసేస్తున్నాను. ఎరే డాట్ డిలీట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాను. దెన్ ఎండ్ కామా ఎండ్ మాడ్యూల్. సో ఇది నా కోడ్. సో ఎగ్జిక్యూట్ చేసి చూడండి. అర్థమైందా? అసోసియేట్ ఎరే వితౌట్ లూప్స్, అది ప్రీవియస్గా విత్ లూప్స్ తీసుకున్నాం, వీటి వితౌట్ లూప్స్. చూడండి 5, 7, 9, 10, 13, 20 ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ని అసెండింగ్ ఆర్డర్లోనే ప్రింట్ చేసి చూడండి. ఓకే, సో ఇక్కడ నేనేం చేశాను, ద నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎరే వాల్యూస్ రెండు ఒకటే. ఇక్కడ ఫస్ట్ డిస్ప్లే స్టేట్మెంట్ ఏం రాసాం, డాలర్ డిస్ప్లే ఏరే ఆఫ్ %0d ఈక్వల్ టు %0d, డాలర్ డిస్ప్లే ఏరే ఆఫ్ %0d ఈక్వల్ టు %0d. దిస్ %0d ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ %0d వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇది డిస్ప్లే స్టేట్మెంట్. ఫర్ ఈచ్ వాడాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని టచ్ చేసుకుంటూ ప్రింట్ చేసింది డిస్ప్లే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, డాలర్ డిస్ప్లే సైజ్ ఈక్వల్ టు %0d, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఈక్వల్ టు %0d ఆఫ్ ఎరే అని చెప్పేసి తీసుకున్నాడు. అండ్ దెన్ ఎరే డాట్ సైజ్, ఎరే డాట్ నంబర్, సో రెండింటిని ప్రింట్ చేస్తుంది. దెన్ ఎరే డాట్ సైజ్ వచ్చేసరికి ఎంత, 6, అండ్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కూడా 6 ఆఫ్ ఎరే. అర్థమైందా? అండ్ దెన్ 7th ఇండెక్స్ని డిలీట్ చేసేస్తున్నాను. సారీ, ఎగ్జిస్ట్ అయిందా లేదా, ఇఫ్ ఎరే డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 7 అయితే ఉంటే కనుక an ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఎట్ ఇండెక్స్ 7. ఓకే, ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇండెక్స్ ఎగ్జిస్ట్ అవుట్పుట్ ఈక్వల్ టు 7. ఓకే, దెన్
ఎల్స్ కండిషన్కి వెళ్ళిపోయింది. ఎల్స్ కండిషన్ ఎక్కడికి వెళ్ళింది? ఇఫ్ ఏరియా డాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ 8 ఇండెక్స్ ఉంటే కనుక ఎగ్జిస్ట్ ప్రింట్ అవుతుంది, లేదంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? దెన్ ఫస్ట్ ఇండెక్స్ ఎంత? array dot first index, the first index of array is అక్కడ the first index of array is %0d index, ఆ వాల్యూని ప్రింట్ చేశాడు. అండ్ దెన్ array dot last index is the last index of array is 20. అండ్ దెన్ 9కి ఇండెక్స్ 9కి నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి? ఇండెక్స్ 9కి నెక్స్ట్ ఇండెక్స్ 9కి నెక్స్ట్ ఎవరు? 20 కదా. ప్రీవియస్ అయితే 6. ఓకే, సో ఇక్కడ 9కి ప్రీవియస్ ఇండెక్స్ చెక్ చేస్తున్నాడా, నెక్స్ట్ ఇండెక్స్ చెక్ చేస్తున్నాడా? ఓకే, 9కి ప్రీవియస్ ఇండెక్స్ చెక్ చేస్తున్నాడు. ప్రీవియస్ ఇండెక్స్ కాబట్టి 7 ప్రింట్ అయింది చూడండి ఇక్కడ. ప్రీవియస్ ఇండెక్స్ కాబట్టి 7. అదే 10కి వచ్చేసరికి నెక్స్ట్ ఇండెక్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇండెక్స్ 10కి నెక్స్ట్ ఇండెక్స్ ఎవరు అంటే ఇక్కడ చూడండి, 10కి నెక్స్ట్ ఇండెక్స్ ఎవరు? 7 కదా. సో 7th ఇండెక్స్ వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఆ వాల్యూ 13. దెన్ ఆఫ్టర్ డిలీటింగ్ ద ఇండెక్సెస్ హ్యావింగ్ 7 ఇండెక్స్ని డిలీట్ చేసిన తర్వాత అరేస్ ఎన్ని ఉన్నాయి? ఆ తర్వాత అండ్ దెన్ ఎంటైర్ ఎలైన్ అంతటిని డిలీట్ చేస్తాను, సైజ్ ఈక్వల్ టు 0. క్లియర్? ఎనీ డౌట్? అన్నీ డిలీట్ అయిపోతాయి. array of 10, 13 ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ డిలీట్ అయిపోతాయి. ఓకే, అర్థమైందా?